హాయ్ గైస్, వెల్కమ్ టు రేణు టాక్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మేము ముందు తీసుకొచ్చిన టాపిక్ ఏంటి అంటే మన ఈడియమ్స్ వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తున్నాను కదా. సో ఇది నెక్స్ట్ వీడియో. సో ఈరోజు ఈడియమ్స్ అనేవి చూసేద్దాం. సో నిన్న కొంచెం బిజీ ఉండి వీడియో చేయలేకపోయాను. సో ఆ వీడియో ఈరోజు చేస్తున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఈడియం వచ్చేసి బ్యాక్ అగెనిస్ట్ ది వాల్. సో ఇక్కడ మీకు ఈ రోజు నుంచి ఈడియమ్స్ అనేవి విత్ ఇమేజెస్తో అండ్ ఎగ్జాంపుల్స్తో సహా మీకు చెప్తాను. సో దానివల్ల మీరు గుర్తుంచుకోవడానికి ఇంకా ఈజీ అవుతుంది అండ్ ఈజీగా ఎగ్జామ్లో మీరు పెట్టేయచ్చు. సో ఇక్కడ ఇమేజ్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వాల్కి ఇతను బ్యాక్ సైడ్ ఉన్నాడు అనమాట. ఉండి ఎలా ఉన్నాడు, చాలా భయపడుతూ ఉన్నాడు. ఇతని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మనం గమనిస్తే వాల్కి బ్యాక్ సైడ్ భయపడుతూ ఉన్నాడు అనమాట. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూస్తే ఇన్ ఏ సీరియస్ సిచ్యువేషన్ విత్ ఫ్యూ వేస్ టు రియాక్ట్ టు ఇట్. అంటే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అందులోంచి ఎస్కేప్ అవ్వడానికి చాలా తక్కువ వేస్ ఉంటాయి అన్నమాట. అలాంటి సిచ్యువేషన్లో బ్యాక్ అగెనిస్ట్ ది వాల్ అనే ఈడియంని మనం యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఈడియం వచ్చేసి హ్యావ్ బిగ్గర్ ఫిష్ టు ఫ్రై. సో దీనికి ఇక్కడ చూసుకుంటే మనం ఒక ఫిష్ని ఫ్రై చేస్తున్నాం అనమాట. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే టు హ్యావ్ సంథింగ్ మోర్ ఇంపార్టెంట్ టు డూ. అంటే చేయడానికి మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న వర్క్ అనేది ఉన్నప్పుడు, అంటే ఆల్రెడీ ఒక పని చేస్తున్నాం కానీ దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఉన్న వర్క్ ఉంది అని చెప్పడానికి మనం ఈ ఈడియంని యూజ్ చేస్తాం అనమాట. బిగ్గర్ ఫిష్ టు ఫ్రై అనే ఈడియంని యూజ్ చేస్తాం. సో దీనికి ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఇట్స్ రియల్లీ నాట్ వర్త్ మై టైమ్, ఐ హ్యావ్ గాట్ బిగ్గర్ ఫిష్ టు ఫ్రై. అంటే నాకు ఇది నిజంగా ఇది విలువైన టైం అయితే కాదు, నేను ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి ఇది నాకు విలువైనది కాదు, ఆల్రెడీ నాకు వేరే వర్క్ అనేది ఇంపార్టెంట్ వర్క్ అనేది ఉంది అని చెప్పడానికి ఈ బిగ్గర్ ఫిష్ టు ఫ్రై అనేది యూజ్ చేస్తామన్నమాట ఈడియంని. సో ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటే ది పోలీస్ వర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై స్టోలెన్ బైక్, దే హ్యాడ్ బిగ్గర్ ఫిష్ టు ఫ్రై. అంటే ఆ పోలీస్ అనే ఆయన నా దొంగలించబడిన బైక్ గురించి ఆయన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపట్లేదు, ఎందుకంటే ఆయనకు దీనికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న వర్క్స్ అనేవి ఆయనకు ఉన్నాయి. సో అలాంటి సిచ్యువేషన్లో అంటే ఆల్రెడీ మనం ఒక చేస్తున్న వర్క్ కంటే ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న వర్క్ అనేది ఉన్నప్పుడు బిగ్గర్ ఫిష్ టు ఫ్రై అనే ఈడియంని మనం యూజ్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ ఈడియం చూసుకుంటే స్టార్మ్ ఇన్ ఏ టీ కప్. స్టార్మ్ అంటే తుఫాన్ అనమాట. టీ కప్లో తుఫాన్ అనమాట. సో టీ కప్లో తుఫాన్ అంటే దానివల్ల మనకి ఎక్కువ నష్టం ఏమన్నా ఉంటుందా? ఉండదు కదా. టీ కప్లో సపోజ్ మనం వాటర్ పోసామనుకుంటే ఎంత వాటర్ పడుతుంది? చాలా తక్కువ వాటర్ అనేది పడుతుంది. సో ఆ తక్కువ వాటర్లో తుఫాన్ వస్తే మనకేమన్నా ఇబ్బంది అనేది ఉంటుందా? ఉండదు కదా. సో అలాంటి సిచ్యువేషన్లో అంటే దీనికి ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి. ఏ లాట్ ఆఫ్ అన్నెసెసరీ యాంగర్ అండ్ వరీ అబౌట్ ఏ మ్యాటర్ దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. అంటే మనకి ముఖ్యమైన పని కాకపోయినా కూడా దాని గురించి మనం ఎక్కువ టెన్షన్ పడ్డా కూడా, ఎక్కువ వరీ అవుతున్నా, ఎక్కువ కోపడ్డా కూడా, అంటే మనకి ఇంపార్టెంట్ కాని మ్యాటర్ మీద మనం కోపడ్డా వరీ అవుతున్నా, అలాంటి సిచ్యువేషన్లో స్టార్మ్ ఇన్ ఏ టీ కప్ అనే ఈడియంని మనం యూజ్ చేస్తాం. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఐ థింక్ ఇట్స్ ఆల్ ఏ స్టార్మ్ ఇన్ ఏ టీ కప్, దేర్ ఈస్ ప్రాబబ్లీ నో డేంజర్ టు పబ్లిక్ హెల్త్ ఎట్ ఆల్. అంటే ఇది జస్ట్ టీ కప్లో తుఫాన్ లాంటిది, దీనివల్ల పబ్లిక్ వచ్చే హెల్త్ ఇష్యూస్ అనేవి ఏమీ లేవు అనే సిచ్యువేషన్లో, అంటే ఆల్రెడీ అంటే ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఉంది, దానివల్ల మనకు పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు, అయినా కూడా మనం దాని గురించి కోప్పడినా వరి అయినా అలాంటి సిచ్యువేషన్లో స్టార్మ్ ఇన్ ఏ టీ కప్ అనే ఈడియంని మనం యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఈడియం వచ్చేసి బాల్ ఆఫ్ ఫైర్. సో దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే అన్ యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్ పర్సన్. అంటే ఒక పర్సన్, కొంతమంది ఎలా ఉంటారంటే ఎప్పుడు యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారనమాట. ఏ వర్క్ చేయాలన్నా కూడా నేను రెడీ అన్నట్టుగా ఉంటారు. సో అలాంటి వాళ్ళ గురించి ఈ ఇడియంని అయితే చేయడం జరిగింది. సో బాల్ ఆఫ్ ఫైర్, దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ది ఉమెన్ ఈజ్ ఏ బాల్ ఆఫ్ ఫైర్ అండ్ ఈజ్ ఆల్వేస్ బిజీ డూయింగ్ సంథింగ్. అంటే ఆ ఉమెన్ ఎలా ఉంటుందంటే బాల్ ఆఫ్ ఫైర్ ఉంటుంది, అంటే యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటుంది, ఎందుకంటే ఆమె ఆల్వేస్ ఎప్పుడు ఏదైనా వర్క్ చేయడంలో బిజీగా ఉంటుంది, ఎప్పుడు ఏదో ఒక వర్క్ చేస్తూ బిజీగా ఉంటుంది అనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో ఎనర్జెటిక్ అండ్ యాక్టివ్ ఉండే పర్సన్స్ గురించి చెప్పేటప్పుడు బాల్ ఆఫ్ ఫైర్ అనే ఈడియంని యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఈడియం వచ్చేసి బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్. అంటే రెండు ప్రపంచాల్లో కూడా బెస్ట్ అనమాట. అంటే టూ థింగ్స్లో ఆర్ టూ వర్క్స్లో ఆర్ టూ సిచ్యువేషన్స్లో అలాంటి
సిచ్యుయేషన్లో చెప్పాలంటే బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అనే ఇడియంని మనం యూజ్ చేస్తాం. సో దీనికి డెఫినేషన్ ఏంటి అంటే ఏ సిచ్యువేషన్ ఇన్ విచ్ వన్ కెన్ గెట్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ టూ డిఫరెంట్ థింగ్స్ ఎట్ ది సేమ్ టైం. అంటే టూ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో కూడా ఒకే టైంలో మన అడ్వాంటేజెస్ అంటే రెండు డిఫరెంట్ సిచ్యువేషన్స్ బట్ ది సేమ్ టైం ఒకే టైంలో మనం ఆ రెండింటి సిచ్యువేషన్ సంబంధించిన అడ్వాంటేజెస్ మనకు వచ్చాయనుకోండి, అంటే ఆ రెండు టూ డిఫరెంట్ సిచ్యువేషన్స్ అంటే టూ డిఫరెంట్ వరల్డ్స్ అన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్లో మనం బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అనే ఇడియంని యూజ్ చేస్తాం. దీనికి ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే బీయింగ్ ఏబుల్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ ఈజ్ ది బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్. అంటే ఇంటి నుంచి వర్క్ చేయడం అనేది బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ లాంటిది. అంటే ఇంటి నుంచి వర్క్ చేస్తున్నాం, అలాగే ఇప్పుడు మనం ఒక జాబ్ చేస్తున్నాం, దానివల్ల బెనిఫిట్స్ వస్తాయి మనకి. అలాగే అది కూడా ఇంటి నుంచి చేస్తున్నాం అంటే ఇంట్లో మనకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కదా. సో మనకి ఇంట్లో ఉన్న కంఫర్టబుల్ ఉంటుంది, అలాగే జాబ్ చేస్తున్న దానివల్ల బెనిఫిట్స్ కూడా వస్తాయి. సో రెండు టూ డిఫరెంట్ సిచ్యువేషన్స్ కదా. సో అలాంటి టైంలో బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అనే ఇడియంని మనం యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఇడియం వచ్చేసి గెట్ యువర్ యాక్ట్ టుగెదర్. అంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ ఎఫర్ట్స్ పెడితే అప్పుడు మనం ఏదైనా అచీవ్ చేయగలం అనే సిచ్యువేషన్స్లో, అంటే అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ ఇడియంని యూజ్ చేస్తాం. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే టు స్టార్ట్ టు ఆర్గనైజ్ యువర్ సెల్ఫ్. అంటే మనల్ని మనం ఆర్గనైజ్ చేసుకోవడం, మనల్ని మనం నిర్వహించుకోవడం, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం. సో దట్ యూ డూ థింగ్స్ ఇన్ యాన్ ఎఫెక్టివ్ వే. సో అలాంటప్పుడు మనము ఒక ఎఫెక్టివ్గా మనం ఏం చేసినా కూడా అందులో మనకు సక్సెస్ అనేది కనిపిస్తుంది అనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో గెట్ యువర్ యాక్ట్ టుగెదర్ అనే ఇడియంని మనం యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఇడియం వచ్చేసి బ్యాక్ టు స్క్వేర్ వన్. సో బ్యాక్ అంటే ఏంది, వెనక్కి వెళ్ళడం అనమాట. సో దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే దీనికి ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఇఫ్ దిస్ ప్రాజెక్ట్ డజంట్ గెట్ అప్రూవ్డ్ దిస్ టైమ్ ఇట్స్ బ్యాక్ టు స్క్వేర్ వన్. అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కనుక అప్రూవ్ అవ్వకపోతే అది మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది, అది 100% కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కనుక అప్రూవ్ అవ్వకపోతే మళ్ళీ ఈ వన్ ప్లేస్కి రావాల్సి వస్తుంది అనమాట. అంటే టు స్టార్ట్ అగైన్ అంటే మళ్ళీ మొదలు పెట్టడం అనమాట. ఆల్రెడీ కంప్లీట్ అయిన వర్క్ని మళ్ళీ మొదలు పెట్టాలి అనే సిచ్యువేషన్లో బ్యాక్ టు స్క్వేర్ వన్ అనే ఇడియంని మనం యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఇడియం వచ్చేసి బీ లైక్ చాక్ అండ్ చీజ్. అంటే చాక్ అంటే చాక్ పీస్, అది ఒక డిఫరెంట్ థింగ్. చీజ్ అంటే అదొక ఫుడ్ ఐటమ్. సో అది ఒక డిఫరెంట్ థింగ్. బీ లైక్ చాక్ అండ్ చీజ్ అంటే దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే ఇఫ్ టూ పీపుల్ ఆర్ లైక్ చాక్ అండ్ చీజ్ దే ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. సో ఇప్పుడు ఒక ఇద్దరు పర్సన్స్ చాక్ అండ్ చీజ్ లాగా ఉన్నారు అని చెప్పారంటే అర్థం ఏంటంటే చాక్ అండ్ చీజ్ అనే టూ డిఫరెంట్ థింగ్స్ కదా. సో వాళ్ళు కూడా ఒకరికొకరు డిఫరెంట్గా ఉంటారనమాట, పోలిక లేకుండా డిఫరెంట్గా ఉంటారు అని చెప్పే సందర్భంలో బీ లైక్ చాక్ అండ్ చీజ్ అనే ఇడియంని మనం యూజ్ చేస్తాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ కామన్ విత్ మై బ్రదర్ వీఆర్ లైక్ చాక్ అండ్ చీజ్. అంటే నాకు మా బ్రదర్కి ఎలాంటి పోలికలు లేవు, వీఆర్ లైక్ చాక్ అండ్ చీజ్ అంటే మేము చాక్ అండ్ చీజ్ లాంటి వాళ్ళం, అంటే టూ డిఫరెంట్ పర్సన్స్ అన్నమాట. సో లాస్ట్ ఇడియం వచ్చేసి ఏంటి అంటే స్ట్రైట్ ఫ్రమ్ ది హార్సెస్ మౌత్. అంటే హార్స్ మౌత్ నుంచి డైరెక్ట్గా వినడం అనమాట. సో అంటే అర్థమైందంటే ఇప్పుడు ఒక వ్యక్తికి సంబంధించిన ఒక విషయం ఉందనుకోండి, ఆ విషయాన్ని ఆ వ్యక్తే డైరెక్ట్ మనకు చెప్తే అప్పుడు మనం ఆ సిచ్యువేషన్ ఎలా అంటామంటే స్ట్రైట్ ఫ్రమ్ ది హార్సెస్ మౌత్ అని అంటాం అనమాట. అంటే ఒక మ్యాటర్ని ఆ మ్యాటర్కి సంబంధించిన వ్యక్తే డైరెక్ట్ చెప్పడం అనమాట. సో ఇక్కడ డెఫినేషన్ ఏంటి అంటే డైరెక్ట్లీ ఫ్రమ్ ది పర్సన్ హూ నోస్ ది మోస్ట్ అబౌట్ ది మ్యాటర్. అదే చెప్పాను కదా, ఆ మ్యాటర్కి సంబంధించిన వ్యక్తే డైరెక్ట్ మనకు చెప్పడం అనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఐ హియర్ జోస్ సెల్లింగ్ ది ఫార్మ్. అంటే నేను జోస్ ఫామ్ని సెల్ చేస్తున్నట్టుగా నేను విన్నాను, అది ఇట్స్ ట్రూ, అది నిజం. ఐ హియర్ ఇట్ స్ట్రైట్ ఫ్రమ్ ది హార్సెస్ మౌత్ అంటే నేను అది జోసే నాకు డైరెక్ట్గా చెప్పాడు అనే అర్థంలో ఈ ఇడియంని మనం యూజ్ చేస్తాం అనమాట, స్ట్రైట్ ఫ్రమ్ ది హార్సెస్ మౌత్. సో గైస్ ఇది ఈరోజు ఇడియమ్స్కి సంబంధించిన వీడియో. సో ఈ రోజు నుంచి మీకు ఇడియమ్స్ ఇవి ఇమేజెస్ ద్వారా విత్ ఎగ్జాంపుల్తో సహా నేను చేస్తాను, ఎందుకంటే ఇవి ఎక్కువ గుర్తుంచుకోవడానికి ఇమేజెస్ అనేవి చాలా యూజ్ అవుతాయి.
సో ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించిన ఈడియమ్స్ ఎవ్రీ ఇయర్ రిపీట్ అవుతుంటాయి. అండ్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ షిఫ్ట్లో, అంటే ఎవ్రీ షిఫ్ట్ అని కాదు, ఇప్పుడు ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనుకో, ఈ రోజు జరిగే మార్నింగ్ షిఫ్ట్లో జరిగిన ఈవినింగ్ రావచ్చు, ఈవినింగ్ జరిగిన రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, అలా రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి సో ఎస్ఎస్సిలో మెయిన్గా రిపీటెడ్ కంటెంట్ అయితే ఎక్కువ వస్తుంటుంది. సో అందువల్ల ఈడియమ్స్ని మాత్రం అస్సలు మిస్ చేయకండి. సో చిన్న ఎంకరేజ్మెంట్ కోసం మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ దిస్ ఈజ్ రేణు సైనింగ్ ఆఫ్.